హాయ్ గైస్, మనం ఈరోజు 9th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లోని 4th యూనిట్ ఏ ట్రూలీ బ్యూటిఫుల్ మైండ్ దాని యొక్క తెలుగు ఎక్స్ప్లెనేషన్ని చేసుకోబోతున్నాం. ఒక నిజమైన అద్భుతమైన అందమైన మేధస్సు ఎవరిదో, ఆ వ్యక్తి ఎవరో ఈ లెసన్లో మనకు తెలుస్తుంది. బిఫోర్ యూ రీడ్, హూ డూ యూ థింక్ ఆఫ్ వెన్ యూ హియర్ ద వర్డ్ జీనియస్? ఒక జీనియస్ అంటే చాలా మేధో సంపత్తి కలిగిన వ్యక్తి, చాలా తెలివైన వ్యక్తి. ఆ జీనియస్ వర్డ్ వినగానే మీకు ఎవరు గుర్తొస్తారు? హూ ఈజ్ ఎ జీనియస్? జీనియస్ అంటే ఎవరు? వాట్ క్వాలిటీస్ డూ యూ థింక్ ఏ జీనియస్ హ్యాజ్? ఆ జీనియస్కి, ఆ మేధో సంపత్తి కలిగిన వ్యక్తి, చాలా జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి, ఆ వ్యక్తికి ఏం క్వాలిటీస్ ఉంటాయి? వీ షల్ నౌ రీడ్ అబౌట్ ఎ యంగ్ జర్మన్ సివిల్ సర్వెంట్ హూ టుక్ ద వరల్డ్ బై స్టామ్ అబౌట్ 100 years ago. ఇందులో మనం 100 సంవత్సరాల కింద ఈ ప్రపంచాన్ని శాసించినటువంటి, అంటే ఒక గొప్ప సైంటిస్ట్, ఒక యంగ్ జర్మన్ గురించి ఇందులో తెలుసుకుంటాం. ఇన్ ద సమ్మర్ ఆఫ్ 1905, ద 26-year-old పబ్లిష్డ్ ఇన్ క్విక్ సక్సెషన్ 4 గ్రౌండ్ బ్రేకింగ్ పేపర్స్. సమ్మర్లో 1905లో సమ్మర్లో ఒక 26 సంవత్సరాల ఒక వ్యక్తి ఒక బ్రేకింగ్ పేపర్స్ని రిలీజ్ చేశాడు. అంటే ఆయన సైంటిఫిక్ అనాలిసిస్ పేపర్స్ ఉంటాయి కదా, అంటే సైంటిఫిక్లో ఆయన కనుగొన్న విషయాలన్నింటినీ, సైన్స్లో ఆయన క్రియేట్ చేసినటువంటి, కనుక్కున్నటువంటి అన్నిటినీ థియరీ పేపర్స్ రాసి వాటిని పబ్లిష్ చేశారు. వేటి గురించి అంటే అది అబౌట్ లైట్. ఒకటి లైట్ గురించి, ద మోషన్ ఆఫ్ పార్టికల్స్, ఈ పార్టికల్స్ వాటి యొక్క కదలిక, ద ఎలక్ట్రోడైనమిక్స్ ఆఫ్ మూవింగ్ బాడీస్ అండ్ ఎనర్జీ, శక్తి, వీటి గురించి ఆయన 4 గ్రౌండ్ బ్రేకింగ్ పేపర్స్ అన్నమాట, వాటిని రిలీజ్ చేశాడు. హిస్ వర్క్ టుక్ అప్ ఓన్లీ ఎ ఫ్యూ పేజెస్ ఇన్ సైంటిఫిక్ జర్నల్స్ బట్ చేంజ్డ్ ఫర్ ఎవర్ అవర్ అండర్స్టాండింగ్ ఆఫ్ స్పేస్, టైమ్ అండ్ ద ఎంటైర్ కాస్మోస్. ఆయన రాసింది కొన్ని పేపర్లే, ఈ సైంటిఫిక్ జర్నల్స్లలో కొన్ని పేజీలే ఉంటాయి ఆయన రాసింది. కాకపోతే మన ఈ అర్థాన్నే మార్చేసినాయి అనమాట. మనం స్పేస్ని, టైంని, ఈ ఎంటైర్ కాస్మోస్, ఈ ఆకాశాన్ని, అంతరిక్షాన్ని, నక్షత్రాలని, వాటిని అర్థం చేసుకునే పద్ధతినే మార్చేశాయి ఆ పేపర్స్. అండ్ ట్రాన్స్ఫార్మ్ ద నేమ్ ఐన్స్టైన్ ఇంటూ ఎ సినానిమ్ ఫర్ జీనియస్. అందుకే ఈయన ఐన్స్టైన్ అనగానే ఒక జీనియస్ అనే పేరు మారిపోయింది అనమాట. ఐన్స్టైన్ అంటే జీనియస్, జీనియస్ అంటే ఐన్స్టైన్ లాగా అయిపోయింది. 50 years ఆఫ్టర్ హిస్ డెత్, ఆల్బర్ట్ ఐన్స్టైన్స్ జీనియస్ స్టిల్ రైన్స్. ఆయన చనిపోయిన 50 సంవత్సరాల తర్వాత కూడా, అంటే ఇప్పటికీ ఇంకా ఎక్కువ సంవత్సరాలు అయినప్పటికీ ఆయన జీనియస్ అంటే ఆయన యొక్క గొప్పదనం ఇప్పటికీ కూడా మనం మాట్లాడుకుంటూనే ఉంటాం. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఆల్బర్ట్ ఐన్స్టైన్ వాస్ బోర్న్ ఆన్ 14th March 1879 in the German city of Ulm without any indication that he was destined for greatness. ఈయన 14th March 1879లో జర్మన్లో ఉన్నటువంటి ఉల్మ్ అనే సిటీలో ఆయన పుట్టాడు. ఆయన పుట్టినప్పుడు ఈయన ఎంత గొప్ప వ్యక్తి అవుతాడు, ఇంత గ్రేట్ పర్సన్ అవుతాడని ఎవరికి తెలియదు అనమాట. ఆన్ ద కాంట్రరీ, హిజ్ మదర్ థాట్ ఆల్బర్ట్ వాజ్ ఎ ఫ్రీక్. దానికి విరుద్ధంగా వాళ్ళమ్మ ఏమనుకునేదంటే ఆల్బర్ట్ ఐన్స్టైన్ గురించి ఫ్రీక్ అనుకునేది. ఫ్రీక్ అంటే చూడండి, ఎ వర్డ్ యూస్డ్ డిసప్రూవింగ్లీ టు టాక్ అబౌట్ ఎ పర్సన్ హూ ఈజ్ అన్యూజువల్ అండ్ డజంట్ బిహేవ్, లుక్ ఆర్ థింక్ లైక్ అదర్స్. వేరే వాళ్ళలాగా ఉండకుండా, అంటే ఒక నార్మల్ కిడ్ లాగా లేకుండా విచిత్రంగా బిహేవ్ చేస్తూ, అన్యూజువల్గా ఉంటూ, సరైన విధంగా ఫాలో అవ్వక, అంటే విచిత్రంగా బిహేవ్ చేసేవాడు. అలా అనుకునేది. మా అబ్బాయికి తెలివి లేదు అని అనుకునేది వాళ్ళమ్మ. టు హర్ హిస్ హెడ్ సీమ్ మచ్ టూ లార్జ్. ఆమె దృష్టిలో తన తల కూడా చాలా పెద్దగా ఉండేదన్నమాట ఆల్బర్ట్ ఐన్స్టైన్ది. అందువల్ల ఆమె ఇతను ఒక ఫ్రీక్ అనుకునేది, అంటే అంత తెలివైన వాడని అనుకునేది కాదు వాళ్ళ మదర్ చిన్నప్పుడు. అట్ ద ఏజ్ ఆఫ్ 2.5, 2.5 సంవత్సరాల వయసులో ఐన్స్టైన్ స్టిల్ వాజంట్ టాకింగ్. 2.5 సంవత్సరాల వయసు వచ్చినా కూడా మాట్లాడలేదంట ఆయన. వెన్ హీ ఫైనలీ డిడ్ లర్న్ టు స్పీక్, హీ అటర్డ్ ఎవ్రీథింగ్ ట్వైజ్. లాస్ట్కి ఇంకా మాట్లాడడం నేర్చుకున్నాడు. ఇంకా మాట్లాడడం స్టార్ట్ చేసిన తర్వాత ప్రతి పదాన్ని, అటర్డ్ అంటే పలకడం, 2 సార్లు పలికేవాడంట. ప్రతి పదాన్ని 2 సార్లు పలికేవాడు. ఐన్స్టైన్ డిడ్ నాట్ నో వాట్ టు డూ విత్ అదర్ చిల్డ్రన్ అండ్ హిస్ ప్లేమేట్స్ కాల్డ్ హిమ్ బ్రదర్ బోరింగ్. ఈ ఐన్స్టైన్కి వేరే పిల్లలతో ఏం చేయాలో తెలిసేది కాదు. చిన్నపిల్లలు ఏం చేస్తారు, వేరే పిల్లలతో ఆడుకుంటూ ఉంటారు. ఆ విషయం కూడా ఈ ఐన్స్టైన్కి తెలియదు. వాళ్ళతో ఎలా టైం స్పెండ్ చేయాలో కూడా తెలియదు. మిగిలిన వాళ్ళంతా హిస్ ప్లేమేట్స్, ఆడుకోవడానికి తోడుగా వచ్చి ఉంటారు కదా, వాళ్ళంతా బ్రదర్ బోరింగ్ అని పిలిచేవాళ్ళంట. ఎందుకంటే పెద్ద ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్ కాదనమాట ఆల్బర్ట్ ఐన్స్టైన్. చిన్నప్పుడు ఎవరు ఇంట్రెస్టింగ్గా అనిపించేవాడు కాదు ఎవరికి, అందువల్లనే బ్రదర్ బోరింగ్ అని పిలిచేవాళ్ళు. సో ద యంగ్స్టర్ ప్లేడ్ బై హిమ్సెల్ఫ్
మచ్ ఆఫ్ ద టైం. అప్పుడు ఏం చేసేవాడు అంటే ఒక్కడే ఆడుకునేవాడు, చాలా సమయం పాటు ఒక్కడే గడిపేవాడు, ఒక్కడే ఆడుకునేవాడు చిన్నప్పుడు. హీ ఎస్పెషల్లీ లవ్డ్ మెకానికల్ టాయ్స్. ఇతనికి మెకానికల్ టాయ్స్ అంటే చాలా ఇష్టం. అంటే బొమ్మలు ఉంటాయి కదా, ఈ కార్లు, ఇంజిన్స్ ఉన్నవి, వీల్స్ ఉన్నవి, చక్రాలు ఉన్నవి, ఇలా మెకానికల్ థింగ్స్ ఉన్నటువంటి బొమ్మలతో ఎక్కువగా ఆడుకునేవాడు. లుకింగ్ అట్ హిస్ న్యూ బార్న్ సిస్టర్ మాయా, మాజా కాదు మాయా అని పలకాల, జర్మన్ ప్రొనౌన్సియేషన్ అనమాట. జర్మనీలో జే వై సౌండ్తో రీప్లేస్ చేస్తాం, మాయా. తన సిస్టర్ పుట్టింది తనకు, చిన్న పాప, తన చెల్లెల పేరు మాయా. ఆమెను చూసి హీ సెడ్ టు హ్యావ్ సెడ్, ఏమన్నాడంటే ఫైన్, బాగానే ఉంది మాయా, మా చెల్లెలు బాగానే ఉంది, బట్ వేర్ ఆర్ హర్ వీల్స్, చక్రాలు ఉండాలి కదా ఆమెకి, ఎక్కడున్నాయి అన్నాడంట. అంటే తన చెల్లెలు కూడా ఒక మెకానికల్ టాయ్ అనుకున్నాడు చిన్నప్పుడు. ఏ హెడ్ మాస్టర్ వన్స్ టోల్డ్ హిస్ ఫాదర్ దట్ వాట్ ఐన్స్టైన్ chose యాజ్ అ ప్రొఫెషన్ వుడెంట్ మ్యాటర్ బికాస్ హీ విల్ నెవర్ మేక్ ఎ సక్సెస్ అట్ ఎనీథింగ్. వాళ్ళ హెడ్ మాస్టర్ ఒకరోజు అన్నాడంట వాళ్ళ ఫాదర్తో, ఐన్స్టైన్ వాళ్ళ ఫాదర్ని పిలిచి తనతో అన్నాడు, ఈ ఐన్స్టైన్ మీ అబ్బాయి పెద్ద అయిన తర్వాత తనకు ఏ ప్రొఫెషన్ తీసుకున్నా కూడా, ఏ పని ఎంచుకున్నా కూడా అది పెద్ద విషయం కాదు, ఇట్ వుడెంట్ మ్యాటర్, అంటే అది సంబంధం లే, ఎందుకంటే ఏ ప్రొఫెషన్ తీసుకున్నా కూడా అందులో సక్సెస్ అవ్వడు, ఆయన ఖచ్చితంగా సక్సెస్ అవ్వడు, ఈ ఐన్స్టైన్కి తెలివి లేదు అని చెప్పాడంట హెడ్ మాస్టర్. ఐన్స్టైన్ బిగాన్ లెర్నింగ్ టు ప్లే ద వైలిన్ అట్ ద ఏజ్ ఆఫ్ 6. తనకి 6 సంవత్సరాల వయసులో వైలిన్ని ప్లే చేయడం నేర్చుకున్నాడు. బికాజ్ హిస్ మదర్ వాంటెడ్ హిమ్ టు, ఎందుకంటే వాళ్ళమ్మ నేర్పించింది అనమాట. అంటే వాళ్ళమ్మకి తన కొడుక్కి నేర్పించాలని అనుకునింది, వాళ్ళమ్మ నేర్పించింది. He later became a gifted amateur violinist, maintaining this skill throughout his life. Amateur అంటే చూడండి, డూయింగ్ సంథింగ్ ఫర్ పర్సనల్ ఎంజాయ్మెంట్ రాదర్ దాన్ యాజ్ అ ప్రొఫెషన్. అంటే ఆయన దాని తర్వాత ఒక గిఫ్టెడ్ అమెచ్యూర్ వయలినిస్ట్గా తన జీవితం అంతా ఆ స్కిల్ని కొనసాగిస్తూ వచ్చాడు. అమెచ్యూర్ అంటే ఏదో డబ్బుల కోసం ప్లే చేయడం కాదు, వైలిన్ అంటే తన కోసం, తన పర్సనల్ ఎంజాయ్మెంట్ కోసం ప్లే చేయడం అమెచ్యూర్ అంటాం. ఇలా తన జీవితాంతం ఆ వైలిన్ ప్లే చేసే హ్యాబిట్ని తన జీవితాంతం కొనసాగించాడు ఆల్బర్ట్ ఐన్స్టైన్. బట్ ఆల్బర్ట్ ఐన్స్టైన్ వాజ్ నాట్ ఎ బ్యాడ్ ప్యూపిల్ అంటే స్టూడెంట్. ఈయనేమంత చెడ్డ స్టూడెంట్ అయితే కాదు, తెలివి లేదు అని చెప్తా ఉన్నాం చిన్నప్పటి నుంచి, కాకపోతే అంత బ్యాడ్ స్టూడెంట్ అయితే కాదు. హీ వెంట్ టు హై స్కూల్ ఇన్ మ్యూనిక్ అనే సిటీలో ఉన్నటువంటి హై స్కూల్కి పోయినాడు. వేర్ ఐన్స్టైన్స్ ఫ్యామిలీ హ్యాడ్ మూవ్డ్ వెన్ హీ వాజ్ 15 months ఓల్డ్ అండ్ స్కోర్డ్ గుడ్ మార్క్స్ ఇన్ ఆల్మోస్ట్ ఎవ్రీ సబ్జెక్ట్. తనకి 15 నెలల వయసులోనే వాళ్ళ ఫ్యామిలీ మ్యూనిక్కి వెళ్ళిపోయారనమాట. మ్యూనిక్లో సెటిల్ అయ్యారు. అక్కడ హై స్కూల్కి వెళ్ళాడు. అక్కడ ప్రతి సబ్జెక్ట్లోనూ మంచి మార్క్సే తెచ్చుకునేటోడు, అంత బ్యాడ్ స్టూడెంట్ అయితే కాదు. ఐన్స్టైన్ హేటెడ్ ద స్కూల్స్ రెజిమెంటేషన్, కానీ ఆ స్కూల్ రెజిమెంటేషన్ ఆయనకు నచ్చేది కాదు. రెజిమెంటేషన్ అంటే చూడండి, ఆర్డర్ ఆర్ డిసిప్లిన్ టేకెన్ టు యాన్ ఎక్స్ట్రీమ్. అంటే ఆ పద్ధతులు ఉంటాయి కదా, డిసిప్లిన్గా ఉండాలా, ఆర్డర్స్, అక్కడ రూల్స్, అక్కడ స్ట్రిక్ట్ రూల్స్ ఆయనకి నచ్చలేదు. అంత స్ట్రిక్ట్గా ఉండడం ఆ స్కూల్ మేనేజ్మెంట్ ఐన్స్టైన్కి నచ్చలా. అండ్ ఆఫన్ క్లాష్డ్ విత్ హిస్ టీచర్స్, అప్పుడప్పుడు వాళ్ళ టీచర్స్తో గొడవలు కూడా జరిగాయి. అట్ ద ఏజ్ ఆఫ్ 15 ఐన్స్టైన్ ఫెల్ట్ సో స్టైఫిల్డ్ దేర్ దట్ హీ లెఫ్ట్ ద స్కూల్ ఫర్ గుడ్. తనకి 15 సంవత్సరాలు వచ్చాక స్టైఫిల్డ్ అంటే అనేబుల్ టు బ్రీత్, సఫకేటెడ్, ఏదో సంథింగ్ ప్రాబ్లం వచ్చింది, ఊపిరి తీసుకోలేని సిచ్యువేషన్ వచ్చింది. ఇంకా అక్కడ నుంచి ఆ స్కూల్ని కూడా మానేశాడు అనమాట. తన మంచి కోసమే మేబీ అయిండొచ్చు, తన స్కూల్ని కూడా మానేశాడు తనకి 15 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు. ద ప్రీవియస్ ఇయర్ ఆల్బర్ట్స్ పేరెంట్స్ హ్యాడ్ మూవ్ టు మిలాన్ అండ్ లెఫ్ట్ దేర్ సన్ విత్ రిలేటివ్స్. ఆ ముందు సంవత్సరం ఏమైందంటే వాళ్ళ పేరెంట్స్ మిలాన్కి వెళ్ళిపోయారు. అక్కడ నుంచి మిలాన్ అనే ప్లేస్కి మూవ్ అయిపోయారు. తన కొడుకుని రిలేటివ్స్ దగ్గర పెట్టి వెళ్ళిపోయారు వాళ్ళు. ఆఫ్టర్ ప్రొలాంగ్ డిస్కషన్ ఐన్స్టైన్ గాట్ హిస్ విష్ టు కంటిన్యూ హిస్ ఎడ్యుకేషన్ ఇన్ జర్మన్ స్పీకింగ్ స్విట్జర్లాండ్ ఇన్ ఎ సిటీ విచ్ వాస్ మోర్ లిబరల్ దాన్ మ్యూనిక్. ఇంకా చదువుకోనని ఫిక్స్ అయిపోయినాడు. కాకపోతే చాలా డిస్కషన్ చేసిన తర్వాత చదువుని కంటిన్యూ చేస్తా అని ఒప్పుకున్నాడు ఐన్స్టైన్. అది కూడా ఎక్కడంటే జర్మన్ స్పీకింగ్ స్విట్జర్లాండ్లో జర్మన్ మాట్లాడే ప్లేస్ ఉంటుంది కదా, ఆ సిటీలో చేరిపోయాడు అనమాట. అది మ్యూనిక్ చాలా స్ట్రిక్ట్ స్కూల్ అన్నాం కదా మ్యూనిక్లో, దాంతో పోలిస్తే కొద్దిగా లిబరల్గానే ఉంటుంది. లిబరల్ అంటే విల్లింగ్ టు అండర్స్టాండ్ అండ్ రెస్పెక్ట్ అదర్స్ ఒపీనియన్స్. ఇతని ఒపీనియన్స్ వాళ్ళు కూడా కన్సిడర్ చేసేవాళ్ళు, అంటే అంత స్ట్రిక్ట్గా కాదు. ఇతని ఒపీనియన్స్, ఇతని ప్రాబ్లమ్స్ వాటన్నిటికీ అనుగుణంగా స్కూల్ కూడా ఉండేదన్నమాట. అందువల్ల నేను జాయిన్ అవుతానని, నా ఎడ్యుకేషన్ని కంటిన్యూ చేస్తా అని ఒప్పుకున్నాడు. ఐన్స్టైన్ వాజ్ హైలీ గిఫ్టెడ్ ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫిజిక్స్.
అండ్ ఆఫ్టర్ ఫినిషింగ్ స్కూల్ హీ డిసైడెడ్ టు స్టడీ అట్ యూనివర్సిటీ ఇన్ జ్యూరిక్. ఈయన మ్యాథ్స్లోను ఫిజిక్స్లోను అంటే మ్యాథ్స్లో చాలా హైలీ టాలెంటెడ్ అనమాట, అండ్ ఫిజిక్స్లో కూడా చాలా ఇంట్రెస్ట్ ఉండేది. ఇంకా స్కూల్ అయిపోయిన తర్వాత జ్యూరిక్ అనే సిటీలో ఉన్నటువంటి యూనివర్సిటీలో చదవాలని డిసైడ్ అయినాడు. బట్ సైన్స్ వాజంట్ ద ఓన్లీ థింగ్ దట్ అపీల్ టు ద డాషింగ్ యంగ్ మ్యాన్ విత్ ద వాల్రస్ ముస్టాష్. అంటే సైన్స్ ఒకటే కాదు తనకు నచ్చింది, వేరేది కూడా నచ్చిందంట. ఏదో చూద్దాం. వాల్రస్ ముస్టాష్ అంటే తన మీసాలు, ఈ వాల్రస్ అనే యానిమల్ ఉంటుంది కదా సముద్రంలో, దానిలాగా ఉంటుందని ఆ వాల్రస్ ముస్టాష్ అని పిలుస్తున్నారు. ఇది ఐన్స్టైన్ ఇన్ 1900 అట్ ద ఏజ్ ఆఫ్ 21 ఇయర్స్ ఉన్నప్పుడు ఇలా ఉన్నాడు. 1955లో ఈ పిక్చర్ మనకి తెలుసు అనమాట, ఎక్కువ ఫేమస్ పిక్చర్. ఈయనకి సైన్స్ ఒకటే కాదు ఇంట్రెస్టింగ్ థింగ్, వేరేది కూడా ఉంది. హీ ఆల్సో ఫెల్ట్ ఎ స్పెషల్ ఇంట్రెస్ట్ ఇన్ ఎ ఫెలో స్టూడెంట్ మిలేవా మ్యారిక్. అంటే చూడండి, సైన్స్ ఒకటే కాదంటే ఇంట్రెస్ట్, ఇంకా స్పెషల్ ఇంట్రెస్ట్ కూడా ఉంది. ఎవరిలో? తన తోటి విద్యార్థిలో, తన ఫెలో స్టూడెంట్ ఒక అమ్మాయి మిలేవా మ్యారిక్ పట్ల స్పెషల్ ఇంట్రెస్ట్ కలిగింది తనకు. హూమ్ హీ ఫౌండ్ టు బీ ఏ క్లెవర్ క్రీచర్. ఆమెను చూసి చాలా తెలివైన అమ్మాయి అని అనుకున్నాడు. This young Serb had come to Switzerland because the university in Zurich was one of the few in Europe where women could get degrees. ఈమె యంగ్ సెర్బ్ అంటే సెర్బియా దేశం నుంచి వచ్చింది. ఈమె సెర్బియా నుంచి వచ్చింది స్విట్జర్లాండ్కి. ఎందుకంటే జ్యూరిక్లో ఈ యూనివర్సిటీ ఉంది కదా, యూనివర్సిటీలో చదవడానికి వచ్చింది ఆమె కూడా. ఎందుకంటే ప్రపంచంలో అంటే ఆ యూరప్లో ఈ ఆడవాళ్ళ కోసం, మహిళల కోసం అంటే వాళ్ళు డిగ్రీలు చదువుకోవడానికి వీలుగా ఉన్నటువంటి ఏకైక యూనివర్సిటీ ఆ జ్యూరిక్లో ఉంది. వాళ్ళ దేశంలో విమెన్కి డిగ్రీ కాలేజెస్ లేవు, యూనివర్సిటీస్ లేవు. అందువల్ల ఆమె చదువుకోవడానికి జ్యూరిక్ వచ్చింది. ఐన్స్టైన్ కూడా అక్కడే జాయిన్ అయ్యాడు. వాళ్ళిద్దరూ కలిశారనమాట అక్కడ. ఐన్స్టైన్ సా ఇన్ హర్ అండ్ ally against the Philistines, those people in his family and at the university with whom he was constantly at odds. ally అంటే ఒక ఫ్రెండ్ అని అర్థం. తనలో ఒక ఫ్రెండ్ దొరికింది, ఒక ఫ్రెండ్ని చూశాడు ఆమెలో తనతో ఫ్రెండ్షిప్ చేయడానికి ఉండే క్వాలిటీస్ అన్నీ ఆమెలో కనిపించాయి. వాళ్ళిద్దరు ఎలా అంటే ఫిలిస్టైన్స్ అంటే చూడండి, ఏ వర్డ్ యూజ్ డిసప్రూవింగ్లీ టు టాక్ అబౌట్ పీపుల్ హూ డు నాట్ లైక్ ఆర్ట్, లిటరేచర్ ఆర్ మ్యూజిక్. ఆర్ట్, లిటరేచరు అంటే ఆ సాహిత్యం, ఈ కళలు, మ్యూజిక్, సంగీతం నచ్చని వ్యక్తుల్ని, ఎవరైతే అవి నచ్చవు అని అంటూ ఉంటారో వాళ్ళందరినీ ఫిలిస్టైన్స్ అంటామన్నమాట. ఈ ఆల్బర్ట్ ఐన్స్టైన్ని ఎప్పుడు వాళ్ళు వ్యతిరేకించేవాళ్ళు, కొద్దిమంది వాళ్ళ ఫ్యామిలీలో అండ్ యూనివర్సిటీలో స్టూడెంట్స్ వాళ్ళంతా ఉంటారు కదా, ఎప్పుడు ఆపోజ్ చేసేవాళ్ళు. కానీ ఈమెకి నచ్చిందనమాట అతనిలో ఉన్న ఆర్ట్ ఇదంతా. సేమ్ అంటే ఆమె ఎంకరేజ్ చేసేది. ద కపుల్ ఫెల్ ఇన్ లవ్. వాళ్ళిద్దరూ ప్రేమలో పడ్డారు. లెటర్స్ సర్వైవ్ ఇన్ విచ్ దే పుట్ దేర్ అఫెక్షన్ ఇన్ టు వర్డ్స్. వాళ్ళిద్దరి మధ్య లేఖలు కూడా నడిచాయి, ప్రేమ లేఖలు, లవ్ లెటర్స్ని కూడా రాసుకున్నారు. మిక్సింగ్ సైన్స్ విత్ టెండర్నెస్. అంటే ఆ లెటర్స్లలో సైన్స్ ఉండేది, వాటితో పాటుగా ప్రేమ, ఆప్యాయతలు అవన్నీ కూడా రాసేవాళ్ళు. రోట్ ఐన్స్టైన్ ఒకసారి రాశాడంటే ఇలా, హౌ హ్యాపీ అండ్ ప్రౌడ్ ఐ షెల్ బీ when we both have brought our work on relativity to a victorious conclusion. ఎంత హ్యాపీగా ఉంటాం మనం ఒకవేళ మన వర్క్ని, అంటే వాళ్ళిద్దరూ సైన్స్ స్టూడెంట్స్ కదా, మన వర్క్ని ఒక మంచి విక్టోరియస్ కన్క్లూజన్కి అంటే సక్సెస్ఫుల్ ముగింపుని కనుక ఇస్తే ఎంత బాగుంటుంది అని అనుకున్నాడు. సో వాళ్ళిద్దరూ ఈ 1900 అంటే పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. In 1900, at the age of 21, Albert Einstein was a university graduate and unemployed. 1900లో తనకి 21 ఇయర్స్, యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్ అయిపోయాడు, తన చదువు అయిపోయింది యూనివర్సిటీలో, అండ్ అన్ఎంప్లాయిడ్, ఉద్యోగం లేదు ఇంకా అప్పటికి. He worked as a teaching assistant, gave private lessons and finally secured a job in 1902 as a technical expert in the patent office in Bern. కొద్దికాలం టీచింగ్ అసిస్టెంట్గా పనిచేశాడు, ప్రైవేట్ లెసన్స్ చెప్పేవాడు బయట, ట్యూషన్స్ అలా. అండ్ 1902లో ఒక జాబ్ వచ్చింది. ఏం జాబ్ అంటే యాజ్ అ టెక్నికల్ ఎక్స్పర్ట్ ఇన్ ద పేటెంట్ ఆఫీస్ ఇన్ బర్న్. పేటెంట్ అంటే చూడండి, ఏ డాక్యుమెంట్ విచ్ గివ్స్ ద రైట్స్ ఆఫ్ అన్ ఇన్వెన్షన్ టు అన్ ఇన్వెంటర్. ఎవరైనా ఏదైనా ఒక కొత్తది కనిపెడితే వాటికి హక్కు ఇస్తారు కదా, దాన్ని పేటెంట్ అంటాం. పేటెంట్ రైట్స్ అని అంటూ ఉంటాం. ఆ పేటెంట్ రైట్స్ ఇచ్చే ఆఫీస్ బెర్న్ అనే సిటీలో ఉన్నటువంటి ఆఫీస్లో టెక్నికల్ ఎక్స్పర్ట్గా జాబ్ వచ్చింది. వైల్ హీ వాజ్ సపోజ్ టు బీ అసెస్సింగ్ అదర్ పీపుల్స్ ఇన్వెన్షన్స్,
ఐన్స్టైన్ వాజ్ యాక్చువల్లీ డెవలపింగ్ హిస్ ఓన్ ఐడియాస్ ఇన్ సీక్రెట్. ఇక్కడ తను చేసే పని ఏమంటే ఎవరైనా కొత్తగా ఏదైనా ఒక వస్తువుని తయారు చేసినప్పుడు, అంటే సైంటిఫిక్ థింగ్ ఏదైనా తయారు చేసినప్పుడు దాన్ని అసెస్ చేయడం, అంటే దాన్ని పరిశీలించడం ఈయన పని. అలా వేరే వాళ్ళ క్రియేటివ్ వర్క్ని పరిశీలిస్తున్న టైంలో తనకు తెలియకుండానే తన ఓన్ ఐడియాస్ని డెవలప్ చేసుకున్నాడు సీక్రెట్గా. అంటే ఇతనికి కూడా చాలా నాలెడ్జ్ వచ్చింది. అలా వేరే వాళ్ళ సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ అన్నిటిని ఆయన దగ్గరుండి అబ్జర్వ్ చేయడం వల్ల ఇతనిలో కూడా కొత్త కొత్త ఐడియాలు తన బ్రెయిన్లో డెవలప్ అవ్వడం స్టార్ట్ అయినాయి. హీ ఈజ్ సెడ్ టు హ్యావ్ జోకింగ్లీ కాల్డ్ హిస్ డెస్క్ డ్రాయర్ అట్ వర్క్ ద బ్యూరో ఆఫ్ థియరిటికల్ ఫిజిక్స్. తన డెస్క్ డ్రాయర్ని, అంటే తనకు ఒక టేబుల్ ఉంటుంది కదా, డెస్క్ ఉంటుంది, ఆ డెస్క్కి డ్రాయర్ ఉంటుంది కదా, ఆ డ్రాయర్ని ఇలా పిలిచేవాడు అనమాట జోక్గా, బ్యూరో ఆఫ్ థియరిటికల్ ఫిజిక్స్ అని. ఎందుకంటే దానికి సంబంధించిన థియరిటికల్ ఫిజిక్స్కి సంబంధించినటువంటి అన్ని డాక్యుమెంట్స్, అన్ని ఇన్వెన్షన్స్ అతని దగ్గరికే వచ్చేవి కాబట్టి అలా పిలిచేవాడు, బ్యూరో ఆఫ్ థియరిటికల్ ఫిజిక్స్ అని. వన్ ఆఫ్ ద ఫేమస్ పేపర్స్ ఆఫ్ 1905 వాజ్ ఐన్స్టైన్స్ స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ అకార్డింగ్ టు విచ్ టైమ్ అండ్ డిస్టెన్స్ ఆర్ నాట్ అబ్సల్యూట్. తను 1905లో ఒక ఫేమస్ పేపర్ని రిలీజ్ చేశాడు, అది స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ అని. దాని ప్రకారం ఏంటంటే టైము డిస్టెన్స్ అవి రెండు, అంటే సమయం దూరం, అవి రెండు అబ్సల్యూట్ కాదన్నాడు. అబ్సల్యూట్ అంటే చూడు, మెజర్డ్ ఇన్ ఇట్ సెల్ఫ్ నాట్ ఇన్ రిలేషన్ టు ఎనీథింగ్ ఎల్స్, అంటే ఒకదానికొకటి మెజర్ చేసుకోలేవు వాటిని అని. ఎందుకంటే వేరే వాటితో రిలేషన్ ఏం ఉండదు అని. ఎందుకంటే ఇండీడ్ టూ పర్ఫెక్ట్లీ యాక్యురేట్ క్లాక్స్ విల్ నాట్ కంటిన్యూ to show the same time if they come together again after a journey if one of them has been moving very fast related to the other. ఏం చెప్పాడంటే ఈయన, రెండు యాక్యురేట్ క్లాక్స్, అంటే రెండు గడియారాలు తీసుకొని, సేమ్ టైం ఉన్నటువంటి గడియారాలు తీసుకొని, యాక్యురేట్గా పనిచేసే రెండు క్లాక్స్ని తీసుకొని ఒకదాన్ని కదలకుండా ఒక చోటన పెట్టి ఇంకొకటి జర్నీ చేస్తే, అంటే చాలా ఫాస్ట్గా వేరే వాటితో కంపేర్ చేసుకున్నప్పుడు చాలా ఫాస్ట్గా జర్నీ చేసి తీసుకొని వస్తే ఆ క్లాక్ని రెండు సేమ్ టైమ్స్ చూపించామంట. యాక్చువల్లీ జర్నీకి దానికి సంబంధం ఉండదు కదా, కాకపోతే ఆయన కనిపెట్టింది అదే థియరీ ఆఫ్ రిలేటివిటీ. ఈ దాన్ని ఏమంటాం, డిస్టెన్స్ టైం అవి రెండు అబ్సల్యూట్ కాదు అని నిరూపించాడు. From this followed the world's most famous formula which describes the relationship between mass and energy. దాని తర్వాతనే ఇంకా మోస్ట్ ఫేమస్ ఫార్ములా అనమాట ప్రపంచంలోనే, E=mc² అనే ఫార్ములాని ఈయన కనిపెట్టాడు. ఇక్కడ చూడండి, E అంటే ఎనర్జీ అని అర్థం, M అంటే మాస్, అండ్ C వచ్చేసి స్పీడ్ ఆఫ్ ద లైట్ ఇన్ ఏ వ్యాక్యూమ్ అబౌట్ 3 lakh km/s. అది దాని యొక్క టర్మ్స్, E=mc²లో. ఆ ఈక్వేషన్ని కనిపెట్టాడు. ఫిజిక్స్ చదివే ప్రతి ఒక్కరికి ఆ ఈక్వేషన్ తెలిసే ఉంటుంది. వైల్ ఐన్స్టైన్ వాజ్ సాల్వింగ్ ద మోస్ట్ డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ ఇన్ ఫిజిక్స్ హిస్ ప్రైవేట్ లైఫ్ వాజ్ అన్రావెలింగ్. ఓ పక్క ఫిజిక్స్లో పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోతూ ఉన్నాడు కదా, పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అన్నిటిని సాల్వ్ చేస్తున్నాడు ఫిజిక్స్లో. అలా తన ప్రొఫెషనల్ వర్క్ సక్సెస్ఫుల్గా ఉంది, కానీ తన ప్రైవేట్ లైఫ్ మాత్రం, తన పర్సనల్ లైఫ్ మాత్రం స్టార్టింగ్ టు ఫెయిల్. అన్రావెలింగ్ అంటే స్టార్టింగ్ టు ఫెయిల్, తన పర్సనల్ లైఫ్ ఫెయిల్ అవ్వడం స్టార్ట్ అయింది. Albert had wanted to marry Mileva right after finishing his studies, but his mother was against it. తన చదువు అయిపోగానే తన గర్ల్ ఫ్రెండ్ మిలేవాని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు, కాకపోతే వాళ్ళమ్మ దాన్ని వ్యతిరేకిస్తోంది. ఎందుకంటే షీ థాట్ మిలేవా హూ వాస్ 3 years older than her son was too old for him. ఎందుకంటే ఈ మిలేవా తన గర్ల్ ఫ్రెండ్ ఐన్స్టైన్ కంటే 3 years పెద్దదన్నమాట. తన కొడుకు కంటే పెద్ద అమ్మాయిని చేయడం ఇష్టం లేక ఆ అమ్మాయి, తన అంటే ఏజ్ చాలా ఎక్కువ ఉంటుంది కదా, 3 years ఎక్కువ, అందుకే వద్దు అని వాళ్ళమ్మ అలా అనుకుంటా ఉంది. షీ వాజ్ ఆల్సో బాదర్డ్ బై మిలేవాస్ ఇంటెలిజెన్స్. తన మిలేవా యొక్క తెలివితేటలు చూసి కూడా ఆమె భయపడతా ఉంది. ఎందుకంటే షీ ఈజ్ ఎ బుక్ లైక్ యూ, తను కూడా నీలాగే ఒక పుస్తకం, నీలాగనే సైన్స్ అని ఎప్పుడూ ఉంటుంది. హిజ్ మదర్ సెడ్. ఐన్స్టైన్ పుట్ ద వెడ్డింగ్ ఆఫ్. అలా వాళ్ళమ్మ అనిందని వెడ్డింగ్ని క్యాన్సిల్ చేసుకున్నాడు, అప్పటికి పోస్ట్పోన్ చేసుకున్నాడు. ద పెయిర్ ఫైనలీ మ్యారీడ్ ఇన్ January 1903. ఇంకా 1903లో జనవరిలో పెళ్లి చేసుకున్నారు ఇద్దరు. అండ్ హ్యాడ్ 2 sons, 2 కొడుకులు ఉన్నారు వాళ్ళకి. బట్ ఎ ఫ్యూ ఇయర్స్ లేటర్ ద మ్యారేజ్ ఫాల్టర్డ్. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ మ్యారేజ్ బికమ్ ఫాల్టర్డ్ అంటే బికేమ్ వీక్ అయిపోయింది. మిలేవా మీన్ వైల్ వాజ్ లూజింగ్ హర్ ఇంటెలెక్చువల్ అంబిషన్ అండ్ బికమింగ్ అన్ అన్హ్యాపీ హౌస్ వైఫ్. తన ఇంకా మ్యారేజ్లో కూడా మనస్పర్ధలు, ఈ కలహాలన్నీ స్టార్ట్ అయ్యాయి. తనలో కూడా అప్పటిదాకా ఇంటెలెక్చువల్గా కోరికలు ఉండేవి కదా, అంటే ఆమె నాలెడ్జ్ పరంగా అన్నీ
అవన్నీ తగ్గుతూ వచ్చినాయి. ఆ ఇంట్రెస్ట్ తగ్గిపోయింది ఆమెకి. ఎలా అయిపోయిందంటే ఒక అన్హ్యాపీ హౌస్ వైఫ్, ఒక నార్మల్ పెద్దగా సంతోషం లేని ఒక హౌస్ వైఫ్ లాగా మారిపోయింది ఆమె. ఆఫ్టర్ ఇయర్స్ ఆఫ్ కాన్స్టెంట్ ఫైటింగ్ ద కపుల్ ఫైనలీ డివోర్స్డ్ ఇన్ 1919. ఇలా కొన్ని సంవత్సరాల పాటు గొడవపడిన తర్వాత 1919లో విడాకులు తీసుకున్నారు. ఐన్స్టైన్ మ్యారీడ్ హిస్ కజిన్ ఎల్సా ద సేమ్ ఇయర్. అదే సంవత్సరంలో విడాకులు తీసుకున్నాక అదే సంవత్సరంలోనే 1919లో తన కజిన్ ఎల్సా అనే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఐన్స్టైన్. ఐన్స్టైన్స్ న్యూ పర్సనల్ చాప్టర్ కోయిన్సైడెడ్ విత్ హిస్ రైజ్ టు వరల్డ్ ఫేమ్. తన పర్సనల్ చాప్టర్ అంటే ఈ పెళ్ళి ఇవన్నీ ఉన్నాయి కదా, అవి తన ప్రపంచవ్యాప్తంగా తన పేరు ఇంకొక ఫేమస్ అవుతూ ఉంది. రెండు కోయిన్సైడ్ అవుతున్నాయి. ఇన్ 1915 he had published his general theory of relativity which provided a new interpretation of gravity. 1915లో ఇంకొక పేపర్ని పబ్లిష్ చేసినాడు, జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ అని. అది గ్రావిటీలో అంటే గురుత్వాకర్షణ శక్తిలో ఒక కొత్త కోణాన్ని పరిచయం చేసింది అందరికీ. An eclipse of the sun in 1919 brought proof that it was accurate. అదే టైంలోనే 1915లో ఆయన పేపర్ రిలీజ్ చేసినాడు. 1919లో ఈ సూర్యగ్రహణం వచ్చినప్పుడు, ఎక్లిప్స్ ఆఫ్ ద సన్ వచ్చినప్పుడు అది ప్రూవ్ చేసిందనమాట. అతను చెప్పింది కరెక్ట్ అని. 1915లో ఐన్స్టైన్ చెప్పింది కరెక్ట్ అని ఆ సూర్యగ్రహణం ప్రూవ్ చేసిందంట. ఐన్స్టైన్ హ్యాడ్ కరెక్ట్లీ క్యాల్కులేటెడ్ ఇన్ అడ్వాన్స్ ద ఎక్స్టెంట్ టు విచ్ ద light from fixed stars would be deflected through the sun's gravitational field. అంటే ఆయన ఏం చెప్పాడంటే అందులో కొన్ని నక్షత్రాలు ఉంటాయి కదా ఆకాశంలో, నక్షత్రాల వెలుగు ట్రావెల్ అవుతూ వస్తూ ఉంటుంది కదా, కొన్ని ఐటమ్స్ అంటే కొన్ని అడ్డు రావడం వల్ల, కొన్ని హిట్ సంథింగ్ మేబీ ఏదైనా కావచ్చు, అది కొన్ని వాటిని ఏమంటాం, కొన్ని థింగ్స్ అడ్డు రావడం వల్ల వాటిని టచ్ అయినప్పుడు వాటి యాంగిల్, రేస్ వెళ్ళే యాంగిల్ డిఫ్లెక్ట్ అవుతుంది, చేంజ్ అవుతుంది అని ఆయన ప్రూవ్ చేశాడు. ద న్యూస్ పేపర్స్ ప్రొక్లైమ్డ్ హిస్ వర్క్ యాజ్ అ సైంటిఫిక్ రెవల్యూషన్. దాన్ని ఒక అద్భుతమైనటువంటి అంటే సైంటిఫిక్ రెవల్యూషన్గా న్యూస్ పేపర్స్ అన్నీ పొగిడాయి అతని గురించి. డిఫ్లెక్ట్ అంటే చేంజ్ అవ్వడం అని అర్థం. చేంజ్డ్ డైరెక్షన్ బికాజ్ ఇట్ హిట్ సంథింగ్. ఈ రేస్ ప్రయాణం చేసేటప్పుడు సూర్యుడి నుంచి కానీ నక్షత్రాల నుంచి కానీ ఏదైనా అడ్డుగా వస్తే అవి డిఫ్లెక్ట్ అవుతాయి అని ప్రూవ్ చేశాడు ఆయన. ఐన్స్టైన్ రిసీవ్డ్ ద నోబెల్ ప్రైజ్ ఫర్ ఫిజిక్స్ ఇన్ 1921. ఆయన ఫిజిక్స్లో చేసినటువంటి ఆయన సేవలకు గాను 1921లో నోబెల్ ప్రైజ్ వచ్చింది ఫిజిక్స్లో. హీ వాజ్ షవర్డ్ విత్ ఆనర్స్ అండ్ ఇన్విటేషన్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ అండ్ లాడెడ్ బై ద ప్రెస్. అంటే ప్రపంచవ్యాప్తంగా ఆయనకు ఎన్నో సత్కారాలు, ఇన్విటేషన్స్ అన్నీ వచ్చాయి, ఆహ్వానాలు అన్నీ, వాళ్ళ దేశానికి రమ్మని ఇలా. అండ్ ప్రెస్ వాళ్ళు అంటే ఈ న్యూస్ పేపర్ అండ్ మీడియా వాళ్ళు మొత్తం పొగడడం స్టార్ట్ చేసినారు, ఆయన కీర్తిని పొగడసాగారు వాళ్ళంతా. వెన్ ద నాజీస్ కేమ్ టు పవర్ ఇన్ జర్మనీ ఇన్ 1933, ఐన్స్టైన్ ఎమిగ్రేటెడ్ టు ద యునైటెడ్ స్టేట్స్. ఇంకా 1933లో ఈ నాజీస్ అంటే హిట్లర్ వాళ్ళ యొక్క సైన్యం జర్మనీని ఆక్యుపై చేసుకున్న తర్వాత అక్కడ నుంచి యునైటెడ్ స్టేట్స్కి ఆయన వచ్చేసాడు. 5 years later, the discovery of nuclear fission in Berlin had American physicists in an uproar. అక్కడే జర్మనీలో ఉన్నటువంటి బెర్లిన్లో న్యూక్లియర్ ఫిషన్ని కనిపెట్టారు. అంటే న్యూక్లియర్ ఫిషన్ అంటే న్యూక్లియర్ బాంబ్స్ తయారు చేయడంలో ప్రాసెస్, ఆ ఫిషన్ పద్ధతిని వాళ్ళు కనుక్కున్నారు బెర్లిన్లో. అలా వాళ్ళు కనుక్కున్న తర్వాత అమెరికాకు చెందినటువంటి ఫిజిసిస్టులు అందరూ అంటే వాళ్ళంతా చాలా భయపడ్డారు అనమాట. ఫిజిసిస్ట్ అంటే పర్సన్ హూ స్టడీస్ ఫిజిక్స్ అని అర్థం. ఫిజిక్స్ చదివే వ్యక్తులు, అమెరికాకు చెందిన వాళ్ళంతా ఈ భౌతిక శాస్త్రవేత్తలు ఉంటారు కదా, వాళ్ళంతా భయపడడం స్టార్ట్ అయినారు, వెరీ అప్సెట్ అయిపోయారు. మెనీ ఆఫ్ దెమ్ హ్యాడ్ ఫ్లెడ్ ఫ్రమ్ ఫ్యాసిజం జస్ట్ యాజ్ ఐన్స్టైన్ హ్యాడ్ అండ్ నౌ దే వర్ అఫ్రైడ్ ద నాజీస్ కుడ్ బిల్డ్ అండ్ యూజ్ అన్ అటామిక్ బాంబ్. వీళ్ళంతా ఈ ఫ్యాసిజంకి భయపడి పారిపోయి వచ్చేసారు. ఫ్యాసిజం అంటే పవర్ అంతా ఒక్కరి చేతిలోనే ఉండడం. ఇక్కడ జర్మనీలో అదే ఉందన్నమాట. నాజీస్ వచ్చినప్పుడు పవర్ అంతా ఒక్క వ్యక్తి చేతిలోనే ఉంది, హిట్లర్ లాంటి వ్యక్తి చేతులలో. సో ఐన్స్టైన్ కూడా అటువంటి వాడే, ఆ ఫ్యాసిజంకి భయపడి జర్మనీ నుంచి వచ్చిన వ్యక్తే. ఇప్పుడు వాళ్ళందరికీ భయం అవుతా ఉంది. ఈ నాజీస్ ఈ న్యూక్లియర్ ఫిషన్ పద్ధతి ద్వారా అటామిక్ బాంబ్స్ని కనుక తయారు చేసే పొజిషన్లో ఉన్నారు, తయారు చేస్తే ఏంటి పరిస్థితి అని భయపడతా ఉన్నారు వాళ్ళంతా. సో at the urging of a colleague, Einstein wrote a letter to the American President Franklin D. Roosevelt. తన తోటి ఒక పనిచేసే వ్యక్తి, తన తోటి ఉద్యోగి సలహా మేరకు ఐన్స్టైన్ ఏం చేశాడంటే అమెరికన్ ప్రెసిడెంట్ ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్కి ఓ లెటర్ రాశాడు. ఆన్ 2 August 1939.
అందులో ఏముందంటే ఇన్ విచ్ హీ వాంట్, అందులో ఒక వార్నింగ్ లాగా రాశాడు, ఒక హెచ్చరిక ఏదంటే ఏ సింగిల్ బాంబ్ ఆఫ్ దిస్ టైప్, వాళ్ళు న్యూక్లియర్ ఫిషన్ ద్వారా తయారు చేసే న్యూక్లియర్ బాంబ్ లాంటి ఒక్క బాంబ్ అయినా సరే ఎక్స్ప్లోడెడ్ ఇన్ ఎ పోర్ట్ మైట్ వెరీ వెల్ డిస్ట్రాయ్ ద హోల్ పోర్ట్ టుగెదర్ విత్ సమ్ ఆఫ్ ద సరౌండింగ్ టెరిటరీ. ఒక పోర్టులో అంటే ఈ షిప్స్ ల్యాండ్ ఉంటాయి కదా, షిప్స్ అన్నీ పెట్టే ఒక ప్లేస్లో అంటే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ చేస్తూ ఉంటారు కదా సముద్ర తీరాన పోర్ట్, అక్కడ అంటే అటువంటి ఒక ప్లేస్లో కనుక ఆ బాంబుని వేస్తే, ఆ బాంబు అక్కడ పేలితే ఏమవుతుందంటే ఆ పోర్ట్ మొత్తం నాశనం అవ్వడమే కాక చుట్టూ ఉన్నటువంటి టెరిటరీ, ఆ చుట్టూ ఉన్న భూభాగం కూడా నాశనం అయిపోతుంది. అంత డేంజరస్ బాంబ్స్ ఇవి అని ఆయన లెటర్ రాశాడు. హిజ్ వర్డ్స్ డిడ్ నాట్ ఫెయిల్ టు హ్యావ్ అన్ ఎఫెక్ట్. ఆయన రాసిన మాటలు ఊరికే పోలేదన్నమాట, ప్రభావం చూపించాయి. ఎలా అంటే ద అమెరికన్స్ డెవలప్డ్ ద అటామిక్ బాంబ్ ఇన్ ఎ సీక్రెట్ ప్రాజెక్ట్ ఆఫ్ దేర్ ఓన్ అండ్ డ్రాప్డ్ ఇట్ ఆన్ ద జాపనీస్ సిటీస్ ఆఫ్ హిరోషిమా అండ్ నాగసాకి ఇన్ ఆగస్ట్ 1945. అంటే వాళ్ళు ఎక్కడ బాంబ్స్ వేస్తారు నాజీస్ అన్న అంటే వాళ్ళ ఆలోచనతో, వాళ్ళ భయంతో వీళ్ళు కూడా సీక్రెట్ ప్రాజెక్ట్స్ని ఏర్పాటు చేసుకొని సీక్రెట్గా బాంబ్స్ తయారు చేసుకొని అమెరికన్స్ ఈ జపాన్లో ఉన్నటువంటి హిరోషిమా నాగసాకి అనే పట్టణాలపైన ఆగస్ట్ 1945లో 2 బాంబ్స్ వేశారు, అటామిక్ బాంబ్స్. ఐన్స్టైన్ వాజ్ డీప్లీ షేకెన్ బై ద ఎక్స్టెంట్ ఆఫ్ ద డిస్ట్రక్షన్. ఆ జరిగిన వినాశనానికి అంటే కొన్ని లక్షల మంది చనిపోవడం జరిగింది. అంతమంది చనిపోయిన తర్వాత ఆయన చాలా బాధపడిపోయాడు ఐన్స్టైన్. దిస్ టైమ్ హీ రోట్ ఎ పబ్లిక్ మిస్సివ్ టు ద యునైటెడ్ నేషన్స్. మిస్సివ్ అంటే చూడండి లెటర్, ఎస్పెషల్లీ లాంగ్ అండ్ అఫీషియల్, ఒక పెద్ద లెటర్ని రాశాడు, పబ్లిక్గా బహిరంగ లేఖ రాశాడు యునైటెడ్ నేషన్స్కి. ఇన్ ఇట్ హీ ప్రపోజ్డ్ ద ఫార్మేషన్ ఆఫ్ ఎ వరల్డ్ గవర్నమెంట్. అందులో ఏం చెప్పాడంటే ఒక వరల్డ్ గవర్నమెంట్ అనేది ఫామ్ అవ్వాలి. ఇలా ఒకరి మీద ఒకరు బాంబ్స్ వేసుకుంటూ అంటే వితౌట్ కంట్రోల్ చేయడం వల్ల మానవజాతి వినాశనానికి అవన్నీ కారణమవుతాయి. సో అలా కాకుండా వీటన్నిటిని కంట్రోల్ చేయడానికి ఒక వరల్డ్ గవర్నమెంట్ అనేది ఫామ్ చేయాలా అని ఒక ప్రపోజల్ పెట్టాడు. అన్లైక్ ద లెటర్ టు రూజ్వెల్ట్, దిస్ వన్ మేడ్ నో ఇంపాక్ట్. రూజ్వెల్ట్కి రాసిన లెటర్ వల్ల వాళ్ళు బాంబ్ తయారు చేసినారు కదా, ఈ లెటర్ వల్ల ఎటువంటి ప్రభావం లేదనమాట, నో ఇంపాక్ట్, ఎవరు పట్టించుకోలే. బట్ ఓవర్ ద నెక్స్ట్ డికేడ్ ఐన్స్టైన్ గాట్ ఎవర్ మోర్ ఇన్వాల్వ్డ్ ఇన్ పాలిటిక్స్, hesitating for an end to the arms build-up and using his popularity to campaign for peace and democracy. ఆయన మాటలు ఎటువంటి ప్రభావం చూపకపోయినా ఆ తర్వాత డికేడ్ అంటే 10 years, ఆ తర్వాత 10 సంవత్సరాల పాటుగా ఆయన పాలిటిక్స్లో చాలా ఇన్వాల్వ్ అవుతూ అంటే ఈ ఆయుధాలని తయారు చేస్తూ ఉంటారు కదా, ఆర్మ్స్ బిల్డప్ అంటే ఆయుధాలు తయారు చేయడం, వాటికి వ్యతిరేకంగా తన పాపులారిటీని యూజ్ చేసి అంటే ఎన్నో కార్యక్రమాలు చేశాడనమాట. పీస్ కోసం, ప్రపంచ శాంతి కోసం, డెమోక్రసీ కోసం ఆయన తన పాపులారిటీని యూజ్ చేసి ఎన్నో ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశాడు. వెన్ ఐన్స్టైన్ డైడ్ ఇన్ 1955 at the age of 76, he was celebrated as a visionary and world citizen as much as a scientific genius. ఆయన 76 years వయసు ఉన్నప్పుడు 1955లో చనిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత ఒక గొప్ప విజనరీగా, వరల్డ్ సిటిజన్స్గా, ఒక సైంటిఫిక్ జీనియస్గా ఆయన అందరూ సెలబ్రేట్ చేసుకున్నారనమాట. ఆయన యొక్క పేరుని, ఆయన జీవితకాలాన్ని అంటే ఎంతో గౌరవిస్తూ ఆయన్ని స్మరించుకున్నారు వాళ్ళంతా. చాలా గ్రేట్ పర్సన్ అనమాట ఆల్బర్ట్ ఐన్స్టైన్. ఆయన లైఫ్ హిస్టరీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.